అండి నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో ఎగ్ ఫ్రై ఇంకా పుల్కాస్ అండి. చాలా సింపుల్గా మార్నింగ్ 35 మినిట్స్లో మనకి ఇవన్నీ కూడా ఈజీగా రెడీ అయిపోతాయండి. విత్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగా ముందుగా అయితే తోటకూర అండి. మీరు ముందు రోజే తోటకూరని ఫ్రై చేసుకునేలా ఉంటే కడిగేసుకొని ముందే ముక్కలు కూడా నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ కట్ చేసుకున్నానండి. మార్నింగ్ కట్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా ఎగ్ ఫ్రై కోసం అయితే ముందు ఆనియన్స్ కట్ చేసేసుకొని అందులో కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకొని పసుపు కారం ఉప్పు వేసుకొని జస్ట్ లైట్గా మిక్స్ చేసుకుంటే మనకి 5 to 7 మినిట్స్లో మనకి ఎగ్ ఫ్రై ఈజీగా అయిపోతుందండి. జస్ట్ అలా ఎగ్ని బ్రేక్ చేసి ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేస్తే ఈజీగా రెడీ అయిపోతుంది. దీంతో పాటు పుల్కాస్ అండి. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా పుల్కాలు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో 48 పుల్కాలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. రోటీ మేకర్ మీద చేసుకున్నా జస్ట్ డైరెక్ట్ రోల్ చేసుకున్నా చాలా ఈజీగా అయిపోతుంది. సో అలా పుల్కాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటు ఇప్పుడు తోటకూర అయితే నేను మార్నింగ్ కట్ చేస్తున్నానండి. నైట్ అయితే ఒక 4 టైమ్స్ అయితే కడిగేసుకొని మార్నింగ్ ఒకసారి కడిగేసి ఇంకా దీన్ని అయితే ఇలా మనం కట్ చేసుకోవచ్చండి. నైట్ కడిగేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి. తోటకూరను అలా బయట పెట్టేసిన ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ అయితే ఇలా సింపుల్గా మనం చాలా ఈజీగా ఇలాంటి ట్రే లాంటిది ఏదైనా ఉంటే పెద్దది ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి కటింగ్ అనేది. ఈలోగా మనకి అది ఎగ్ ఫ్రై అవుతూ ఉండగానే మనం కావాలితే ఇలా కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం కంప్లీట్గా మనకి పుల్కాలు ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తోటకూర ఫ్రై కోసం అయితే ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెము ఇలా వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని ఆవాలండి, లైట్గా కొన్ని ఆవాలు ఇంకా దీంతోపాటు జీలకర్ర ఇలా వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు బాగా కొంచెం ఫ్రై అయ్యేలాగా లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ఇంకా శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో తోటకూర వేసేసుకొని జస్ట్ లైట్గా మనం ఒక 3 to 4 మినిట్స్ మనము ఫ్రై చేసుకున్న ఈజీగా కుకింగ్ అయిపోతుందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా మనకి 5 to 7 మినిట్స్లో ఇది కూడా చాలా ఈజీగా ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్నది చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా సింపుల్గా మనం చేసే ఫ్రై ఎటువంటి ఎక్స్ట్రాగా ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ఇలా చేసుకుంటే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఇలా తోటకూరతో పకోడీ కూడా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అది కూడా లంచ్ ప్లానింగ్లోకి చాలా టేస్టీగా బాగుంటుందండి. జస్ట్ ఇంతేనండి మన తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా ఇంకా ఎటువంటి విధంగా శ్రమ పడకుండా చక్కగా మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైనే పెట్టేసుకొని పుల్కాలు కూడా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేసి వాళ్ళకి చాలా మెత్తగా సింపుల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా తింటారండి. ఏదన్నా ఫ్రూట్ ఉన్నా కూడా ఇలా కట్ చేసుకొని పెట్టేసి ఫ్రూట్ కూడా చక్కగా దాంతోపాటు పాలండి చక్కగా ఇప్పుడు మన ఇంట్లో ఉండేదే కాబట్టి మిల్క్ ఒకటి దీనికి యాడ్ చేసి చక్కగా ఇలా పెట్టేసుకుంటే పిల్లలైతే ఈ బనానాతో పాటు మనకి పీనట్ బటర్ ఇష్టపడతారండి. ఇలా ఏదన్నా వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమైనా ఇష్టపడతారన్నా కూడా ఇంట్లో ఉండేవే సింపుల్గా ఇలా పెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీగా చక్కగా మార్నింగ్కి సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకెంతేనండి మన లంచ్ ప్లానింగ్ చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఒక బాక్స్లో రైస్, ఒక బాక్స్లో వచ్చి ఎగ్ ఫ్రై, ఇంకో బాక్స్లో వచ్చి పుల్కాలండి. పిల్లలు ఫ్రెండ్స్ ఏమైనా తింటారంటే ఎక్స్ట్రాగా కూడా మనం పెట్టుకోవచ్చు. చక్కగా మెత్తగా ఉంటాయి కాబట్టి మన ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ పుల్కాలు ఈజీగా అయిపోతుంది. పుల్కా అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా పిల్లలకి ఇలా అలవాటు చేస్తే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈ పుల్కాతో పాటు పన్నీర్ కర్రీ ఏదైనా సరే మీరు ఎగ్ ఫ్రై ప్లేస్లో చక్కగా చాలా ఫాస్ట్గా ఏదో కర్రీ అయినా ఈజీగా చేసుకొని పెట్టేసుకోవచ్చండి. దీంతో పుల్కాలు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీంతో మనం పెరుగండి ఇంట్లో మనం చక్కగా ఫ్రెష్గా నైటే తోడుపెట్టుకున్న పెరుగు కర్డ్ ఈజీగా ఇంట్లో ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. దీనిపైన మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నప్పుడు నైట్ అంతా కూడా ఓవర్ నైట్ ఇది మేగడ ఇలా ఫామ్ అయిపోతుంది. దీన్ని తీసుకుంటే మనకు బటర్ వస్తుందండి. బటర్ మనం చక్కగా డీప్లో పెట్టేసుకొని దీన్ని బటర్ చేసుకొని దీంతో నెయ్యి మరగబెట్టుకుంటే ఇంట్లో ఫ్రెష్ నెయ్యి చక్కగా హైజెనిక్గా మనకి ఇంట్లో నెయ్యి కూడా రెడీ అయిపోతుందండి. ఇలా చక్కగా ఇప్పుడు ఒక బాక్స్లో వచ్చి మనము కర్డ్ వేసుకుందామండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. చక్కగా ఇలా కర్డ్ వేసేసుకుంటే మనకి దీంతోపాటు ఇంకా మనం చేసి పెట్టుకున్న ఈ తోటకూర ఫ్రై అండి. ఈ తోటకూర ఫ్రై అనేది పిల్లలు పెరుగన్నంతో కూడా టేస్ట్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. మా బాబు అయితే పెరుగన్నంతో పాటు తింటాడు కాబట్టి నేను వేరేగా బాక్స్లో పెడుతున్నాను. ఈ ఫ్రై అయితే చాలా సింపుల్గా బాగుంటుంది. జస్ట్ ఓన్లీ మన స్పూన్తో కూడా అలా ఒక కప్పు పెట్టుకొని తినేయచ్చండి. అంత స్మూత్గా బాగుంటుంది. చక్కగా ఇలా చేసుకుంటే ఫ్రై చక్కగా ఇలా వేరేగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే కర్డ్ రైస్ తినేటప్పుడు దాంతోపాటు కూడా ఇది తినొచ్చండి. చక్కగా అలా పిల్లలకి అలవాటు చేస్తే మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ చక్కగా యాడ్ అవుతాయండి. ఈ తోటకూర ఫ్రై అనేది మంచి ఫైబర్ ఫుడ్ అండి. మంచి విటమిన్స్తో ఉన్న ఫుడ్ కాబట్టి చక్కగా ఇలా అలవాటు చేస్తే బాగుంటుంది. సో ఇంతేనండి ఈరోజు మన లంచ్ ప్లానింగ్ ఫైబరు విటమిన్స్ ప్రోటీన్స్తో చక్కగా కంప్లీట్ అయిపోయింది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి, చూడండి. ఛానల్లో నేను చక్కగా అన్నీ కూడా హెల్తీగానే చేసి పెడుతున్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేసి మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు రోజుల్లో ఇంకా మంచిగా వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. ఇంతేనండి. ఈ లంచ్ ప్లానింగ్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.